ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 50. పాము నీళ్ళల్లో దూకటం. కుండలిని శక్తి జాగృతి. కుండలిని శక్తి జాగృతి అనుభవాలు నా డైరీలో. నా కుండలిని శక్తి జాగృతి సమయాలలో నాకు కలిగిన భావాలు, అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. తప్పుగా అనుకోవద్దు. వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి. జనవరి 1. ఈరోజు నాకు బాగా ధ్యానం కుదిరింది. అలాగే ఈరోజు ఒక పాము తల మాత్రమే ధ్యానంలో కనిపించింది. ఎందుకో తెలియదు. కళ్ళు మూసుకుంటే పాము తల ఎలా కనపడుతుందో అర్థం కావడం లేదు. జనవరి 2. ఈరోజు ధ్యానంను ఎక్కువసేపు చేయలేకపోయాను. కారణం నా వీపు వెనుక వెన్నుముక అడుగు భాగంలో ఏదో తెలియని నొప్పి మొదలైంది. ఒకవేళ బ్యాక్ ఏక్, అదే వెన్నుపూస నొప్పి అని జబ్బుగాని వచ్చిందా ఏమో, ఎవరికి తెలుసు. జనవరి 10. గత వారం రోజుల నుంచి నేను ధ్యానంను సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. వెన్ను నొప్పి తీవ్రంగా ఉంది. దానితో నాకు ఎలాంటి ధ్యాన అనుభవాలు కలగటం లేదు. జనవరి 12. ఈరోజు వెన్ను నొప్పి నన్ను అంతగా బాధించలేదు, కానీ ఎలాంటి ధ్యాన అనుభవాలు లేవు. జనవరి 15. అసలు ధ్యానం చేసేదెందుకు? ధ్యాన అనుభవాల కోసమా లేక మరేదైనా దానికోసమా ఏమో నాకేం తెలియటం లేదు. జనవరి 22. ఈరోజు మళ్ళీ నాకు ధ్యానంలో ఒక నాగుపాము తల మాత్రమే కనపడసాగింది. ఒకవేళ నాకు సర్పదోషాలున్నాయేమో. జనవరి 25. ఈరోజు ధ్యానంలో పాము తల అటూ ఇటూ ఊగుతుంటే నాకు వెన్నుపాము కింద ఏదో కదులుతున్న అనుభూతి కలగసాగింది. పాము తలకి వెన్నుపాముకి గల సంబంధం ఏమిటో మొదట తెలుసుకోవాలి. జనవరి 27. వామ్మో దీనమ్మ, ధ్యానంలో ఈ పాము తల తప్ప నాకు ఏమీ కనిపించడం లేదు. అసలు నాకు ఏం జరుగుతోంది? ఫిబ్రవరి 4. వామ్మో, ఈరోజు ఈ నాగుపాము నన్ను కాటేయాలని చూస్తోంది. బుసలు కొడుతూ కనిపించింది. వామ్మో, దీని కాటు వలన నేను చనిపోతే? ఈరోజు విచిత్రంగా ఏకతల ఉన్న నాగేంద్రుని విగ్రహమూర్తి వచ్చింది. ఫిబ్రవరి 6. ఈరోజు నాకు ధ్యానం చెయ్యాలని అనిపించటం లేదు. బోర్గా ఉంది. ఏదైనా సినిమాకి వెళ్ళాలి అంతే. ఫిబ్రవరి 10. ఈ మధ్య నాకు నా మనస్సు ధ్యానం నందు ఉండటం లేదు. పాము తల కనిపించేసరికి ధ్యానభంగం అవుతుంది. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో పుస్తకాలు చదివి తెలుసుకోవాలి. ఫిబ్రవరి 13. నా స్వామి రంగా, ఈరోజు నాకు ధ్యానంలో ఒక అడుగు ఉన్న నల్లని తెల్లని మచ్చల పాము కనిపించసాగింది. ఎన్నాళ్ళు పాము తల కనిపిస్తే ఈరోజు ఏకంగా పామే కనపడసాగింది. ఈ పాముల గోలేంటో అర్థమై చావటం లేదు. ఫిబ్రవరి 22. వామ్మో, ఈరోజు ధ్యానంలో నా చిటికెన వేల మీద పాము కాటు వేసినట్లుగా కనిపించింది కదా. మరి నాకు ఏమీ కాలేదు, నేను చనిపోలేదు కదా. కళ్ళు మూసుకుంటే పాము ఎందుకు ఇలా కనపడుతోంది? ఫిబ్రవరి 28. ఈ పాము కాటు దగ్గర నుండి నాకు ధ్యానం బాగా కుదురుతోంది. ఏదో తెలియని ఆనంద క్షణాల స్థితి కలుగుతుంది. చెప్పలేని స్థితి, రాసుకోలేని స్థితి. ఇది భలే మజా ఇస్తోంది. ఈరోజు నాకు వెండితో చేసిన పంచముఖ నాగేంద్రుడి విగ్రహమూర్తి వచ్చింది. మార్చి 3. ఈరోజు నాకు ధ్యానంలో ఎటువంటి అనుభవాలు కలగలేదు, కానీ నా వెన్నుపాము కింద విపరీతంగా ఏదో కదులుతున్న, పైకి లేస్తున్న అనుభూతి కలగసాగింది. మార్చి 4. ఈరోజు వెన్ను నొప్పి ఉన్నా బాధగా అనిపించడం లేదు. ఉన్నదని చెప్పలేను, లేదని చెప్పలేను. ఏదో తీయని దురదగా ఉంది. మార్చి 6. ఈరోజు నాకు ధ్యానంలో ఆలోచనలు తగ్గటం నాకే తెలుస్తుంది. పాము కాటు అయిన దగ్గర నుండి నా ధ్యానంలో విపరీతమైన మంచి స్థితి కలుగుతుంది. ఇదేం చిత్రమో నాకు అర్థం కావటం లేదు. మార్చి 13. ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన ఆవలింతలు వచ్చినాయి. బాగా అలసిపోయినట్లుగా, బాగా నీరసంగా ఉంది. ఎందుకో తెలియదు. మార్చి 27. ఈరోజు నా పుట్టినరోజు, కానీ సంబరాలు చేసుకోవాలని లేదు. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండాలనిపిస్తుంది. అలా వీలు పడుతుందా? మార్చి 31. ఈరోజు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించడం లేదు. ధ్యానం చేయాలని లేదు. పడుకోవాలని అనిపిస్తుంది. గుడికి వెళ్ళాలి కదా. ఏప్రిల్ 2. ఈరోజు ఏదో తెలియని విషయాన్ని బాగా ఆలోచిస్తున్నట్లుగా, మదన పడుతున్నట్లుగా ఉన్నానని నా స్నేహితులు చెప్తున్నారు. కానీ నిజానికి నేనేం అలా ఆలోచించడం లేదు. ఏప్రిల్ 5. ఈరోజు ఒంటరిగా, ఏకాంతంగా, మౌనంగా ఉండాలని బాగా అనిపిస్తుంది. ఒకవేళ నాకు మానసిక వ్యాధి కానీ రాలేదు కదా ఏమో, ఎవరికి తెలుసు. ఏప్రిల్ 8. ఈరోజు అసలు ఏం చేస్తున్నానో నాకేమీ తెలియటం లేదు. పాము కాటు పడిన దగ్గర నుండి నేను స్తబ్దతగా ఉండిపోతున్నానని నాకు తెలుస్తుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎదురు చూడాలి.
ఏప్రిల్ 15. ఈరోజు నిద్ర రావటం లేదు, ఆకలి అనిపించటం లేదు, రోగము లేదు. మరి నాకెందుకు ఈ సమస్యలు? ఏప్రిల్ 20. ఈరోజు నేను శివలింగారాధన బాగా చేసినానని, అలంకారాలు బాగా చేసినానని అందరూ చెప్తున్నారు. నాకేమీ అలా అనిపించటం లేదు. రోజులాగానే చేశాను కదా ఈరోజు కూడా. మరి వీళ్ళకెందుకు ఈ తేడా కనిపించిందో ఎవరికి తెలుసు? ఏప్రిల్ 22. ఈరోజు నిద్రపోకుండా వీధుల వెంట తిరగాలని బలంగా అనిపిస్తుంది. తిరిగితే పోలా? ఏప్రిల్ 25. ఈ మధ్య చీకటంటే భయం దొబ్బినట్లుగా ఉంది. రాత్రిపూట ఉచ్చపోయాలంటే విపరీతంగా భయపడే నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా నగర సంచారాలు ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు. ఏప్రిల్ 27. ఒకవేళ నాకు ధ్యానంలో పాము కాటు వేయటం వలన నాకు పాము లక్షణాలు రావటం లేదు కదా, ఏమో ఎవరికెరుక. ఏప్రిల్ 28. ఈ మధ్య నేను బాగా పూజలు చేస్తున్నానని అందరూ అంటున్నారు, ఎందుకో ఏమో. ఏప్రిల్ 30. ఈరోజు నాకు ధ్యానంలో చిన్న బిందువు వంటి తేజస్సు ఉన్న జ్యోతి మినుకుమంటూ కనపడసాగింది. మే 1. ఈ మధ్య నాకు భోజనం చేయాలని తపన ఉండటం లేదు. అర్జీర్తి చేసిందా లేదా ఏమైనా కారణమా? ఎవరికి ఎరుక. మే 3. ఈరోజు అసలు స్నానమే చేయలేదు. స్నానం చేయాలని అనిపించడం లేదు, కానీ ధ్యానం బాగా కుదురుతుంది. స్నానం చేయకుండా ధ్యానం చేయొచ్చా? తప్పు కదా. మే 6. ఈ మధ్య నాకు ఏ విషయాల యందు ఆసక్తి దొబ్బింది. సినిమా చూడటం దొబ్బింది, కూల్ డ్రింక్స్ తాగటం దొబ్బింది. ఎందుకో నాకు ఇష్టమైన పనులు ఒక్కొక్కటిగా నాకు దూరం అవుతున్నాయి. ఎవరైనా దూరం చేస్తున్నారా? మే 8. ఈరోజు నాకు అన్నింటి యందు అన్ని విషయాల్లో విపరీతమైన కోపావేశాలు కలుగుతున్నాయి. కొత్త రోగమా? ఇదేమీ అర్థం కావటం లేదు. మే 15. ఈరోజు నేను దేని యందు స్థిరంగా లేను. స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నాకు అసలు ఏమవుతుంది? ఇది ఏమైనా మెదడుకు సంబంధించిన జబ్బా? ఎవరికెరుక. మే 18. ఈ మధ్య నాలో నేను మాట్లాడుకోవడం ఎక్కువైంది. నా ఎదురుగా ఎవరూ లేరు, కానీ ఎవరితో మాట్లాడుతున్నానో అర్థం కావటం లేదు. వామ్మో, నాకు ఏదో అయ్యింది. మే 20. ఈరోజు నా ధ్యానం దొబ్బింది. మిరపకాయ బజ్జీలు తినాలి, అప్పుడు కానీ నా మనసు శాంతపడదు. మే 22. ఈరోజు ఏంటో ధ్యానం చేస్తున్నంతసేపు నాకు తెలియకుండానే విపరీతంగా ఊగిపోతున్నాను. వామ్మో, రోగం కాదు కదా? ఒకవేళ మూర్ఛ వ్యాధి లేదా పూనకపు వ్యాధి కానీ రాలేదు కదా. మే 25. ఈరోజు కూడా నేను ధ్యానంలో భాగంగా ఊగిపోతున్నాను. నా శరీరం దేనికో కదలికలు తట్టుకోవడం లేదని నాకు అర్థమైంది. మే 28. వామ్మో, ఈరోజు మరీను శరీరం ఉల్టా పల్టా అవుతుందేమోనని భయం వేసింది. వామ్మో, ఏదో వెన్నుపాము కింద కదలికల వలన నా శరీరం తట్టుకోలేకపోతుంది. దీన్ని ఎలా తట్టుకోవాలి? పుస్తకాలు చదివి తెలుసుకోవాలి. జూన్ 1. ఈరోజు నాకు ధ్యానంలో కాళ్ళు చేతులు బాగా లాగివేయబడుతున్నట్లుగా, లోపలికి ఏదో ప్రవహిస్తున్నట్లుగా, లాగుతున్నట్లుగా ఏదో తెలియని భయంతో కూడిన అనుభవం కలిగింది. ప్రాణభయం మొదలైంది. దాంతో నాకు ధ్యానభంగం అయింది. జూన్ 2. ఈరోజు నాకు ప్రాణభయం మొదలైంది. ఏది జరిగితే అది జరుగుతుందని ధ్యానం ఆపకుండా చేసినాను. భయం నెమ్మదించింది. జూన్ 3. ఈరోజు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి అంతర ప్రపంచంలోకి వెళ్తున్న అనుభూతి కలగసాగింది. అసలు ఏం జరుగుతుంది? జూన్ 4. శరీరం ఊగటం లేదు, వెన్నునొప్పి లేదు, ప్రాణభయం లేదు, ఏదో తెలియని ప్రశాంత స్థితి కలిగింది. జూన్ 5. ఈరోజు నా శరీరంలో విపరీతమైన వేడిని చూపించింది. ఒకవేళ డెంగ్యూ, మలేరియా కానీ, చికెన్ గున్యా జ్వరాలు కానీ రాలేదు కదా. జ్వరాలుగా అనిపించడం లేదు, కానీ వేడి తగ్గడం లేదు. జూన్ 6. ఈరోజు నేను ధ్యానంలో ఎంతసేపు ఉన్నానో సమయం తెలియరాలేదు. ధ్యానం చేస్తున్నాను అని ఆలోచన లేదు. విచిత్రంగా ఉంది. జూన్ 10. ఈరోజు విచిత్రంగా నా వెన్నుపాము వెనుక కింద నుండి పైకి అనగా తలభాగం వరకు ఏదో శక్తి ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి కలగసాగింది. ఇదియే కుండలిని శక్తి ప్రవాహం కాదు కదా. జూన్ 12. ఈరోజు నా వీపు వెనుక ఏదో పాము పాకుతున్నట్లుగా, నాలోని శక్తి కింద నుంచి పైకి ప్రవహించినట్లుగా అనుభూతి కలగసాగింది. ఇది భలేగా ఉంది. జూన్ 15. ఈరోజు విచిత్రంగా ఏదో కప్పగంతులు వేస్తున్నట్లుగా, ఏదో శక్తి నా వీపు వెనక నుండి కింద నుండి పైకి ప్రవహిస్తుంది. ఇది కూడా భలేగా ఉంది. అచ్చంగా భూమి మీద గంతులు వేస్తున్నట్లుగా ఉంది. జూన్ 16. ఈరోజు శక్తి ప్రవాహం కింద నుంచి పైకి ఏదో చీమలు పాకుతున్నట్లుగా నెమ్మదిగా ప్రవహించసాగింది. ఇది కూడా భలేగా ఉంది. ఒంటి మీద చీమ పాకితే ఎలా జలగా ఉంటుందో అలా ఉంది. జూన్ 18. ఈరోజు పుస్తకాలు చదివితే ఇదంతా కూడా నాకు కలిగిన అనుభవాలు. ఈ అనుభవాలన్నీ కూడా
కుండలిని శక్తి జాగృతి అనుభవాలని తెలిసింది. అంటే నాకు తెలియకుండానే నాకు కుండలిని శక్తి జాగృతి అయిందన్నమాట. అయితే బాగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ శక్తి ప్రవాహం తట్టుకుంటే పర్వాలేదు, లేదంటే మూర్ఛ లేదా పూనకం లేదా మెదడువాపు వ్యాధి వస్తాయని తెలుసుకున్నాను. జూన్ 20 నాకు ధ్యానం చేస్తున్నంతసేపు విపరీతమైన ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు కలిగినాయి. జూన్ 23 ఈరోజు నాకు ధ్యానంలో విపరీతమైన వేడి ఆవిర్లు నా శరీరం నుంచి బయటకు వెళ్తున్న అనుభవం కలిగింది. జూన్ 24 ఈరోజు మా భౌతిక గురువుని కలిశాను. ఆయనకి నా ధ్యానం అనుభవాలు, బాధలు చెప్తే వెంటనే నా తల మీద చేయి పెట్టి ఏదో శక్తిని నాలోకి పంపించినట్లుగా నాలోని శక్తిని జాగృతి చేసినారు. విషయం అడిగితే శక్తిపాతం ద్వారా నాలో ఉన్న నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్న కుండలిని శక్తిని జాగృతి చేసినారట. విచిత్రంగా ఉందే. జూన్ 25 ఈరోజు నాకు ధ్యానంలో ఏదో ముదురు ఆకుపచ్చ రంగు ఉన్న పొగ వంటిది నా వెన్నుపాము నుంచి మెదడులోని నరాల్లోకి ఒక పాము పాకుతూ వెళ్తున్నట్లుగా ప్రవేశించడం నాకు అనిపించింది. అసలు భౌతిక కళ్ళు చూడకుండా నాలో ఉన్న దృశ్యాలు నాకు ఎలా కనబడుతున్నాయి? వీటిని గురించి గురుదేవుణ్ణి అడగాలి. జూన్ 26 గురుదేవుణ్ణి అడిగితే ఆయన నాతో, నాయనా, మనలో 7 యోగ చక్రాలు ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రస్తుతం నువ్వు మొదటి చక్రమైన మూలాధార చక్ర జాగృతిలో ఉన్నావు. దీనికి అనుసంధానమైనది 6వదైన ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ చక్రం నందు త్రినేత్రం ఉంటుంది. దీనినే మన సైన్స్ వాళ్ళు పీనియల్ గ్రంథి అంటారు. త్రినేత్రం నిలువుగా ఉంటుంది. ఇది తెరుచుకునే ప్రారంభ సమయమున ఒక చిన్న బిందువు వంటి జ్యోతి దర్శనం అవుతుంది. ఎప్పుడైతే నీకు ఉపనయన ప్రక్రియ జరిగిందో ఆనాటి నుండి త్రినేత్రం నెమ్మదిగా తెరుచుకోవడం ఆరంభమైంది. ఎప్పుడైతే నీ సాధన ఆజ్ఞాచక్రానికి చేరుకుంటుందో అప్పుడు త్రినేత్రం సంపూర్తిగా తెరుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నీవు చూసే దృశ్యాలు అన్నీ కూడా వెలుతురికి అవతల వైపు అన్నమాట. వీటిని చూడటానికి భౌతిక నేత్రాలు సరిపోవు. అందుకే నువ్వు ఎప్పుడైతే ఈ నేత్రాలు మూసుకుంటావో అప్పుడు త్రినేత్రం ద్వారా ఈ ధ్యాన అనుభవ దృశ్యాలు కనపడతాయని అన్నారు. జూన్ 27 అంటే నాకు త్రినేత్రం తెరుచుకోవడం ప్రారంభమైందని, నాలో కుండలిని శక్తి జాగృతి అయిందని మా గురుదేవుడు చెప్పిన దగ్గర నుంచి నాలో నాకే తెలియని ఆనందం వేస్తుంది. ఈరోజు ఎలాగైనా మిరపకాయ బజ్జీలు, కూల్ డ్రింక్స్ తాగాల్సిందే. వామ్మో, ఈ ఆనంద క్షణాలని తట్టుకోలేకపోతున్నాను. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి దీనికోసమే ఎదురు చూస్తున్నానని ఆనంద అనుభూతి కలగసాగింది. ఇంతటితో నా కుండలిని శక్తి జాగృతి అనుభవాలు సంపూర్తి అయినాయి. కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞానస్ఫురణలు కలిగినాయి. వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి.